నిరుద్యోగులన్నా బెటరే మాకన్నా. మేము ఉద్యోగం చేస్తున్న బానిసలం, కట్టు బానిసలుగా బ్రతుకుతున్నాం. అన్న వాడుకోవడమేనా, శ్రమని దోచుకోవడమేనా? లోపం ఎక్కడ ఉందండి? స్టేట్ వైడ్ ఎందుకు వస్తారు ఇక్కడికి? పిచ్చెక్కి వస్తామా మేము ఇక్కడికి? ఇంట్లో ఉన్న సెక్టార్ లో ఎవరైనా మమ్మల్ని గమనిస్తున్నారా? మా బాధ, మా ఏడుపు ఎవరికైనా వినబడుతుందా? ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ స్టాఫ్ నర్స్ కు రాకూడదండి. మమ్మల్ని ఇంకెప్పుడు రెగ్యులర్ చేస్తారండి? 15 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వానికి సిగ్గున్నారు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ చాలా హీన స్థితికి వెళ్ళిపోతా ఉంది. మీరు చాలా ఏడవపోతా ఉన్నారు. మేము నర్సింగ్ చదివి ఏం ప్రయోజనం సార్? మాకు 15 ఏళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్లో అవుట్ సోర్సింగ్లో జాబ్ చేసాం సార్. ఇప్పటికి కూడా మాకు రెగ్యులర్ అనేది లేదు. ఇంట్లో పనిచేసే మాకు హెల్త్ చూపించుకోవడానికి లేదు సార్. స్వాతి సునంద అండి, చెర్రా. మేము కోనసీమ డిస్టిక్ దంగర్ పిహెచ్సి నుంచి వచ్చామండి. ముందుగా మీడియా ప్రతినిధులకు మా యొక్క ధన్యవాదములు. మేము చాలా కాలం పోరాటం చేశామండి. చాలా నాయకులకు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. అయినా సరే మా కొరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. ముందుగా మీ అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మేము ఎంతో శ్రమపడి 24 గంటలు మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. అయినా మాకు విలువ ఉండట్లేదు. 12 అవర్స్ డ్యూటీలు చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం ఉండట్లేదు. మాకు డే ఆఫ్లు, సీఎల్స్ కూడా ఇబ్బందిగానే ఉంటున్నాయండి. మా కొరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులైజేషన్ చేయాలని మా యొక్క జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నామండి. చాలా సుదూర ప్రాంతాల నుంచి మేము చాలా ఇబ్బంది పడి వచ్చాము. ఎందుకంటే మా యొక్క గొంతు ప్రతి ఒక్కరు యొక్క మీడియా రూపంలో విని మాకు న్యాయం చేయాలని, మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మా ప్రభుత్వం అన్ని వర్గాల సంతోషాన్ని గవర్నమెంట్ చెప్తుంది. మరి మీరు ఎందుకు ఎంత రోడ్డు ఎక్కారు? వైద్య ఆరోగ్య చెప్పండి. నిజమేనండి, ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత పథకాలు ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది. ఉద్యోగులను మేము చిన్న నిరుద్యోగులన్నా బెటరే మాకన్నా. మేము ఉద్యోగం చేస్తున్న బానిసలం, కట్టు బానిసలుగా బ్రతుకుతున్నామండి. ధైర్యంగా ముందుకు రావడానికి కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయరు. మేము పిహెచ్సి వదిలి బయటికి వచ్చామంటే మా వెనకాల ఎంతో మందిని మేము ఎంతో బతిమాలుకుని వచ్చామండి. ఇలా బయటికి రావాలంటేనే మాకు అసలు వీలు అవ్వదు. పిహెచ్సిలో చాలా మాకు ఇబ్బంది ఉంటుందండి. నైట్ వాచ్మెన్ కూడా ఉండరు. కొన్ని పిహెచ్సిల్లో సపోర్టింగ్ స్టాఫ్ లేకుండా ఒంటరిగానే మేము 24 గంటలు ఉద్యోగాలు చేస్తున్నామండి. నైట్ టైం ఉద్యోగం చేసినప్పుడు మాకు సెక్యూరిటీ కూడా ఉండట్లేదు. మేము చాలాసార్లు చెప్పాము రాజకీయ నాయకులకి, నాయకులందరికీ తెలియపరిచామండి. కనీసం మాకు ఒక్కసారి ఎవరైనా మా తరపున నిలబడ్డ వాకాలు లేవండి. ఒక న్యూస్ ఛానల్ మీరందరూ మాకు సపోర్ట్గా నిలవండి. ఎందుకంటే మేము స్టాఫ్ నర్సులం, ఫార్మసిస్టులం, ల్యాబ్ టెక్నీషియన్స్, ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా, పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా మేము వచ్చామండి. వచ్చి మా యొక్క స్వరం మీ ద్వారా వినిపించాలి. ఇది ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ప్రభుత్వం నిజమే ప్రజలందరికీ న్యాయం చేస్తుంది కాదనట్లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదండి. మా న్యాయబద్ధమైన డిమాండ్ల కోసమే మేము సాధించడానికి మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి మా యొక్క సమస్యలను మీ యొక్క సమస్యగా భావించండి. ఎందుకంటే ఒక్కరోజు కాదు, మాకు 4 నెలల నుంచి జీతాలు లేవండి. ఒక్క నెల మాకు జీతం ఆగితే మేము ఫోన్లో ఏదోలాగా అప్పు చేసుకుని బంగారాలు తాకట్టు పెట్టుకుని గడిపాము. 4 నెలల నుంచి అంటే కరెక్ట్గా పిల్లలకి స్కూల్స్ సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేవు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఫీజులు కట్టాలండి. చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి వెంటనే మాకు జీతాలు పడేటట్టు మా సమస్య తీరాలి. రెగ్యులైజేషన్ వెంటనే మీరు చేయకపోతే సమాన పనికి సమాన వేతనం, 100% గ్రాస్ శాలరీ మాకు అందించాలని దయచేసి ప్రభుత్వం మా పట్ల చిన్న చూపు చూపకుండా పెద్ద మనసు చేసుకుని మేము కూడా మనుషులమైన వాళ్ళు గుర్తించాలని మేము మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామండి. గవర్నమెంట్ మీ పరిస్థితి గవర్నమెంట్ మార్పులు వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి ఎలా ఉందమ్మా? మేము అప్పట్లోనే మాకు 2020లోనే మాకు జగన్ గారి ప్రభుత్వంలోనే జాబ్స్ వచ్చాయండి. మేము మా 5 years కంప్లీట్ అయ్యింది. ఈ ప్రభుత్వంలో వచ్చిన మార్పులు ఏంటంటే ఈహెచ్ఆర్స్, ఆన్లైన్ వర్కులు ఎక్కువగానే జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా మేము సమయానికి ఈహెచ్ఆర్స్ అని ప్రతి పార్ట్ ఆన్లైన్ వర్క్ అంతా కూడా గవర్నమెంట్కి చేస్తున్నాము. గవర్నమెంట్కి ఎటువంటి వ్యతిరేక పనులు కూడా మేము చేయట్లేదు. వారు ఏం చెప్పినా సరే మేము చేస్తున్నామండి. కానీ జీతం లేకుండా పని చేయించుకుంటున్నారు. అది మాకు బాధగా ఉంది. దానికి దీనికి తేడా ఏంటంటే ఆ ప్రభుత్వంలో నెల ఆలస్యమైన నెల జీతాలు వచ్చాయి. ఇప్పుడైతే మేము ఎదురు చూస్తున్నాం. 4 నెలల నుంచి జీతాలు లేవు. వస్తుందో రాదో కూడా మాకు తెలియట్లేదు. అందుకని మేము ఈ విధంగా బయటకు రావాల్సి వచ్చిందండి. నా పేరు పద్మ అండి. నేను జీజీహెచ్ విజయవాడలో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నానండి. మేము ఈరోజు ఈ విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరం కూడా జేఏసీగా ఫామ్ అయ్యి మేము ఇక్కడికి రావటం మాకు చాలా గర్వకారణంగా ఉందండి. మా డిమాండ్స్ ఏంటంటే మాకు ముందుగా
కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేసి మాకు రెగ్యులరైజేషన్ అనేది వెంటనే కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం మాకు ఇవ్వాలి. 100% గ్రాస్ శాలరీ మాకు ఇవ్వాలి. రెగ్యులరైజేషన్ అనేది మా ముందు డిమాండ్ అండి. ఇదంతా తర్వాత ఏంటంటే మాకు చాలామంది పిల్లలు చాలని జీతాలతో అద్దెలుకుంటున్నారు. వారు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంతమంది అయితే వారు అడిగినటువంటి డిమాండ్లు బదిలీలు మాకు ఇవ్వాలి. అలాగే 4 నెలల నుంచి మాకు జీతాలు లేవండి. ఒక్కరోజు జీతం లేకపోతే అడిగే హక్కు శ్రామికుడికి ఉందండి. మేము ఇట్లాగా 4 నెలల నుంచి శ్రమ పడుతూనే ఉన్నాము. మాకు జీతం అనేది లేదండి. సో మాకు జీతం అనేది త్వరగా చెల్లించాలి. మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేయాలి. ఈ జేఏసీ అనేది ఏదైతే ఉందో మా ఐక్యత ఇంకా బలపడాలి అనేది మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వాలు అన్ని వర్గాలు సంతోషం ఉద్యోగులు అంటారు. మరి మీరు ఎందుకు వైద్య ఆరోగ్య శాఖలో రోడ్లు ఎక్కడం జరిగింది ఈరోజు? వైద్య ఆరోగ్య శాఖని ఎప్పుడు ఎవరూ పట్టించుకోలేదండి. అందుకే ఈ విధంగా ఈ సంవత్సరం ఈ రోజున మేము రోడ్డున పడాల్సి వచ్చిందండి. గత ప్రభుత్వంలో ఆదివారం కూడా మేము జీతాలు తీసుకున్నామండి. మాకెప్పుడు డిలే అవ్వలేదండి. ఫస్ట్ 5 మంత్సే కానీ తర్వాత అనేది డిలే లేదండి. ఈ విధంగా మేము 4 నెలల నుంచి మేము జీతాలు లేవు అని పేపర్లో పడుతుంటే ఎవరికి కనపడట్లేదా అండి? ఏ అధికారి మా పేపర్లు చదవట్లేదా? మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఏమవుతున్నాయండి? ఎక్కడికి వెళ్తున్నాయి? పేషీలు ఎందుకున్నాయి? ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకున్నారు? ఎందుకు ఇస్తున్నాం మేము రిప్రజెంటేషన్స్? ఈ రోజున అందరం ఎండలో నిలబడే పరిస్థితి గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందండి? అన్న వాడుకోవడమేనా, శ్రమని దోచుకోవడమేనా అని నేను ప్రశ్నిస్తున్నానండి మీడియా ముఖంగా. 4 నెలలు జీతం లేదు, మరి మీ కుటుంబాల పోషణ ఎట్లా? అడుక్కు తింటున్నాం అనేది కూడా మాకు తెలియట్లేదండి. ఇక రోడ్డును పడి పిల్లల్ని నేర్చుకొని అడుక్కు తినాల్సి వస్తుందేమోనని ఏ రోజుకి ఆ రోజు అప్పులు కూడా ఎవడు ఇవ్వట్లేదండి మాకు. 4 నెలలు అయిపోయినాయి అంటే నమ్మేవాడు కూడా నమ్మాలి కదండి, నమ్మట్లేదండి. ప్రభుత్వం ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం ఉద్యోగులు అన్నారు. గతానికన్నా ఇప్పుడు మేము ప్రతి నెల జీతం ఇస్తాం అన్నారు. మరి మీరేమో 4 నెలలు జీతాలు కదంటున్నారు. జీతాలు ఇస్తే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తామండి? బహిర్గతంగా ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళంగా ఏసీల్లోనే. మేము కూడా ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఇంత ఎండలోకి వచ్చి మేము మాట్లాడాల్సిన అవసరం ఏంటి? స్టేట్ వైడ్ కదిలిందంటే ఎక్కడుంది లోపం ఎక్కడుందండి? స్టేట్ వైడ్ ఎందుకు వస్తారు ఇక్కడికి? పిచ్చెక్కి వస్తామా మేము ఇక్కడికి? చెప్పండి అండి. మీరు మీడియా మిత్రులు మీరందరూ ఇట్లా మా కోఆపరేట్ చేయడానికి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి. మేము గన్నవరం నుండి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తాను. కాంట్రాక్ట్ బేసిక్గా నేను చేస్తున్నాను. ఈరోజు ఇంత ఎండలో ఈ సమ్మర్లో ఎప్పుడూ లేనంత ఇదిగా ఈ ఎండలు ఎక్కువైనాయి. ఇంత ఇదిగా మేము ఇంత బయటకు వచ్చి ఉన్నానికి కారణం ఏంటంటే మాకు శాలరీస్ దగ్గర 4 మంత్స్ అయిపోయింది. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నో పేపర్లో కూడా మేము ఇచ్చినప్పటికీ కూడా న్యూస్ వింటున్నారే కానీ ఎవ్వరు పట్టించుకునే లేదు. ఎవరి కాళ్ళు తింటున్నారు, ఏసీల్లో పడుకుంటున్నారు, ఏసీల్లోనే ఉంటున్నారు. మాకు ఈ కర్మ ఎందుకు పట్టినని మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. ఈరోజు మేము ఇలా ఉండడానికి కారణం గవర్నమెంటే ఖచ్చితంగా మేము చెప్తాము. కొన్ని నెలల క్రితం మేము ఇలాగే ధర్నా చేశాము. ఆ ఎఫెక్ట్ ఇలా ఎందుకు పడిందో మాకు తెలియదు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఒక భద్రత లేదు, ఒక సెక్యూరిటీ లేదు. హాస్పిటల్లో కనీసం ఒక పాలవాడు, ఇంటివాడు, సరుకులు ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా మాకు అప్పిచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎవడు బాధ వాడిది. మాకు అప్పిస్తే మేము ఇస్తామో లేదన్నది వాడికి ధైర్యం ఉంటుంది కదా, వాడికి డౌట్ ఉంటుంది కదా. అయినా కానీ ఫ్రీగా ఉచితంగా పేషెంట్కి సేవ చేసేది మేము నుంచున్నాం. 4 మంత్స్కి కూడా జీతాలు లేకుండా అయినప్పటికీ మేము ఇలా నిలబడ్డాము. ఈ ఎండలో ఎవరికైనా ఏదైనా కానీ ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు. మా జీతాలని గాల్లో నుంచో పెట్టారని మేము ఆశిస్తున్నాము. ఈ రోజుకైనా గవర్నమెంట్ కదిలి ఈ రోజు నుంచి అయినా మాకు జీతాలు వేసి 100% గ్రాస్ పెంచాలి. ఉద్యోగాలందరినీ కాంట్రాక్ట్ మొత్తాన్ని తీసేసి రెగ్యులైజేషన్ చేయాలని మా విన్నపం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ని రిక్వెస్ట్గానే అడుగుతున్నాం కానీ ఎటువంటి కూడా మేము డిమాండ్ అనేది చేయట్లేదని ఈ రోజు మేము చెప్తున్నామండి. అండి ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అందరు డిపార్ట్మెంట్లు అందరు కవర్ చేసుకున్నారేమో. మా పారామెడికల్ ని కానీ 20 ఏళ్ళుగా మేము కాంట్రాక్ట్ లో మగ్గిపోయి ఇలాగే ఉన్నాము. ఇంకా ఇలాగే ఉంచుదామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాణాలు బలిచ్చే వరకు వాళ్ళు ఇలాగే చేస్తారేమో. మాకైతే ధైర్యంగా లేదు, వాళ్ళ మీద అస్సలు నమ్మకం అనేది లేదు.
4 నెలల నుంచి జీతాలు లేదు, మీరు ఎలా కుటుంబ పోషణ ఎలా ఫుడ్ ఏం ఎలా తింటున్నారు? ఉంటామండి, ఎలా తింటాము? ఒకరోజు తినాలి, ఒకరోజు బస్తుండాలి, అంతేగాని మాకెవరు తీసుకొచ్చి పెడతారు? మా కుటుంబం కూడా బలిసిన కుటుంబాలు ఎవరూ లేరు. మా నన్ను తల్లిదండ్రులు నలిగిపోయి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మమ్మల్ని పోషించారు. ఈ రోజు ఇక్కడ మేము నుంచున్నామంటే వాళ్ళు ఇచ్చిన భిక్ష, అంతేగాని గవర్నమెంట్ మాకు ఏ విధంగా సపోర్ట్ చేసింది, ఏ విధంగా మాకు అండగా నిండగా నిలబడింది అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు జూన్ అండి, మా పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, యూనిఫామ్ కట్టుకోవాలి, బుక్స్ పెంచుకోవాలి, 2 బిడ్డలను పోషించుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, వారికి ముందులు కనిపించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా లైఫ్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ ఆలోచిస్తుందా? ఎవరైనా గవర్నమెంట్ కలెక్టర్ కానీ గవర్నమెంట్లో ఉన్న సెక్టార్లో ఎవరైనా మమ్మల్ని గమనిస్తున్నారా? మా బాధ మా ఏడుపు ఎవరికైనా వినబడుతుందా? మా గవర్నమెంట్లో ఉద్యోగులంతా సంతోషం, మరి మీరంతా మీ డిపార్ట్మెంట్ ఎందుకు రోడ్ ఎక్కారు వాళ్ళు రాష్ట్ర స్థాయి? ఎందుకు రోడ్ ఎక్కామండి? ఎవడు పట్టించుకోవట్లా. మేము డ్యూటీలు చేస్తున్నాం, మాకు డ్యూటీకి రెస్ట్ లేదు. టయానికి తిండి ఉన్నా తిండి లేకపోయినా డ్యూటీలో మాత్రం మేము ఉండాలి. క్వాలిటీ ఆఫ్ కేర్ ఇమ్మంటారు, అయినప్పటికీ ఎలా ఇస్తామండి? అయినా కానీ ఎవడొకడు ఫోన్ లాంచ్ చేయడం, మమ్మల్ని వీడియోలు తీయడం, వాటిల్లో అంత కష్టపడుతున్నాం. 100 మందికి ఒక స్టాఫ్ నర్సే ఉంటారు. ఇది గమనించినా గమనించకపోయినా ఎవరండి? సోషల్ మీడియా వచ్చేసి ప్రతి ఒక్కడు వాడు పేషెంట్ని జాయిన్ చేస్తాడు, వాడు పేషెంట్కి అరగంట లేట్ అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఎవడండి ఇచ్చిన హక్కు? మా బాధ, మా ఇంటెన్షన్ 100 మందికి న్యాయం జరగాలి. వీడొక్కడికి న్యాయం చేస్తామా? 100 మందికి సమాధానం చెప్తామా? అదేమనంటే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టడం. ఎవరండి మమ్మల్ని పట్టించుకున్నది? ఇలా ఎందుకు తీస్తున్నారని గవర్నమెంట్ ప్రశ్నిస్తుందా అని మేము అడుగుతున్నాం. ఎవడు పెడితే వాడికి మా నుంచి వ్యతిరేకతనే వెంటనే మెమోలు ఇస్తున్నారు, కానీ పలానా వ్యక్తి ఇంత కష్టపడుతుంది ఇలా తీయకూడదు అని వాడికి రిపోర్ట్ ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మా జీవితాలు గాల్లో నుంచో పెట్టారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేమందరం చచ్చిపోయినా ఎవడు పట్టించుకోడు. మా కుటుంబాలకి భద్రత లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనేక సార్లు మీ విజయవాడ జీజీహెచ్కి వచ్చారు, ఎప్పుడైనా ఆయన కలిసి మీ సమస్యలు చెప్పారా? అండి, మేము ఎన్నో రిపిటేషన్స్ ఇచ్చాము, కాగితాలు ఇచ్చాము, అవి డస్ట్బిన్ లోకే వెళ్ళాయి, కానీ ఎవడు మమ్మల్ని పట్టించుకోలేదు. నాకు తెలిసి నా దరిద్రం ఏంటంటే మా ఆయన కూడా ఇదే ఫీల్డ్, 2కి జీతాలు లేవు, పిల్లల్ని బడికి పంపించుకోవాలి, పేరెంట్స్ని పట్టించుకోవాలి, తినక ఎండగొట్టి, అయినా కానీ మాకెవ్వరు పట్టించుకోవట్లేదు. మా ఆయనకి జీతం లేదు, నాకు జీతం లేదు. ఎండలో నుంచి ఉన్నాం వచ్చి, ఈరోజు ఎవరు పట్టించుకుంటారో మేము చూస్తాం. ఎంతవరకు వెళ్ళాలన్నా అంతవరకు వెళ్తాము. డిమాండ్గా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికైనా మా యందు దయ చూపండి, జాలి చూపండి, మా పట్ల న్యాయం చేకూరుస్తారని మీడియా మిత్రుల ద్వారా మేము ఆశ్రయించాము. ఇంతమంది ఒక్క ఊరు కాదండి, ఇది విజయవాడ నుంచి వచ్చింది కాదు, కర్నూలు, తిరుపతి, ఎక్కడెక్కడో వైజాగ్, మొత్తం స్టేట్ వైడ్గా ఇక్కడ ఉన్నారండి. ఫ్యామిలీని పిల్లల్ని వదిలిపెట్టి అంతంత జర్నీలు నిన్న సాయంత్రం మొదలెట్టారండి. జర్నీ వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఇదైనా అర్థమవుతుందా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎవరైనా శాఖ మంత్రి ఎవరైనప్పటికీ మా బాధలు వినండి, మా ఏడుపులు మీ వరకు చేరాలని మేము ఆశిస్తున్నాము. ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మా ఉద్యానికి ఒక భద్రత అనేది కలిగిస్తారని, రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తూ మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. నా పేరు సుబ్బలక్ష్మి, స్టాఫ్ నర్స్గా గత 16 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్లోనే చేస్తున్నానండి నేను. అయితే దౌర్భాగ్యం ఏంటంటే 4 నెలల నుంచి జీతాలు లేవు. నేను అడుక్కుని తినలేను, పిల్లల్ని పెంచుకోలేను. మా హస్బెండ్కి ఏమో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ 3 సార్లు చేయించానండి. 3 సార్లు చేయితే 3 సార్లు కూడా అప్పులు చేసి అందరినీ అడుక్కుని నా స్టాఫ్ నర్సులు దండుకుని నేను ఆపరేషన్ చేయించుకున్నానండి. నా భర్త ఏమో ఏ పని చేయడు, బెడ్ రిడన్ పేషెంట్. నా 2 పిల్లల్ని పెంచుకోవాలి. ఇలాంటి ఈ టైంలో మళ్ళీ 4 నెలల నుంచి జీతాలు లేవు. ఆ జీతంతో భర్తని పెంచుకునే పరిస్థితిలో కనీసం ఈ జీతాలు కూడా లేకుండా ఈ రోడ్డుని పడేశారండి. చుట్టాల ఇంటికి వెళ్తుంటే మా ఇంటికి రావద్దు అప్పులు. ఆల్రెడీ మీ ఆయనకి ఆపరేషన్కి మేము 3 డబ్బులు అప్పులు ఇచ్చాము. ఇప్పుడు మీరు తింటాక అప్పులు ఎవరు చూడమని ఎవరు చుట్టాలు కూడా చూసే పరిస్థితులు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ స్టాఫ్ నర్స్కు రాకూడదండి. నా భర్త చూస్తే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించి బెడ్ రిడన్ అనుకుంటాడండి. 4 నెలలు జీతాలు లేవు. ఎలా బ్రతకమంటారండి? అడ్డుకోలేము. 2 బిడ్డలు పెంచుకోవాలి. జీతం అయితే కనీసం తిందామని కూడా పూట తినక పిల్లలకి ఎట్లాగా ఎలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి కొడుపు కాలి ఇక్కడ పరిగెట్టుకుని వచ్చామండి. దయచేసి సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మా యందు దయ ఉంచి ఇలాంటి నాకులాంటి ఆరోగ్య కార్డులు లేవు, కనీసం హెల్త్ కార్డులు లేవు. ఏమన్నా జబ్బు
వచ్చిందంటే డబ్బట్టుకుని చేయించుకోవాలి. ఈ అప్పులే ఈ జీతాలు లేకే చెయ్యాలా, లేకపోతే అప్పు చేసే తినాలా, ఏం చెయ్యాలో అర్థం లేని పరిస్థితి. మేమైతే ఆత్మహత్య చేసుకోవాలండి నిర్ణయానికి వచ్చేస్తామండి. మీరు ఏదోటి ఈ రోజు తేల్చకపోతే స్టాఫ్ నర్సులు చాలా మంది ఆత్మహత్య చేసి మేము మా పుణ్యం కట్టుకుంటారండి. మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు జీతాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుని ఆరోగ్య కార్డులు ఇచ్చి మాకు హెల్త్ కార్డులు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ఎంతో ఏడుపుతోటి మేము ఇక్కడ విన్నవించుకుంటామండి. కోనసీమ డిస్ట్రిక్ట్ పేకర్ బిఎస్సి నుంచి వచ్చామండి. రెగ్యులర్ చేయండి. ఎంతో మంది మమ్మల్ని ఇలాగే ఏడిపిస్తున్నారండి. మేము ఎంత ఏ బాధతో ఉన్నామో మేము పైకి చెప్పుకోవాలని బాధతో ఉన్నామండి. కనీసం అడుక్కుని తినలేము, కష్టపడి పని చేయలేము. ఉద్యోగాలు మాత్రం 12 గంటలు డ్యూటీలండి. తినక తాక మంచినీళ్ళు తాగి ఉద్యోగాలు చేస్తున్నామండి. అన్నం కూడా తింటాక లేక మంచినీళ్ళు తాగి అలాగే 3 రోజులు 4 రోజులు గడిచిన రోజులు ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితులు మమ్మల్ని ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు సార్? సార్ సీఎం సార్, డిప్యూటీ సార్, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి, మాకు ఇలాంటి కుటుంబాలను ఆదుకోండి. మీకు పుణ్యం ఉంటుంది సార్. ఇక మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం కల్పించినందుకు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మాకు ట్రాన్స్ఫర్లు కల్పించాలి, మాకు జీతాలు ఇవ్వాలి, 100% గ్రాస్ సాలరీ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోండి. మాకు భర్తలు కూడా తీరాలేరండి, భర్తలు కూడా తీరాలేరు. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్లు 5 లక్షలు 6 లక్షల డబ్బులతో చేయించుకుంటామండి. అందరినీ అడుక్కుని డబ్బులు ఎట్టుకుని చేయించుకుంటున్నాం. హెల్త్ కార్డులు లేవు. కనీసం షాప్లో చేసిన వాళ్ళకి హెల్త్ కార్డులు ఉందండి, ఈఎస్ఐ కార్డు ఉంది. ఆ కార్డు ద్వారా చేయించుకుంటారు. ఉద్యోగం 16-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో చేస్తున్నానండి. నేను 20 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో చేస్తున్నాను. కనీసం హెల్త్ కార్డు లేదు, హెల్త్ కార్డు లేదు. వాళ్ళ షాప్ లో చేసిన వాళ్ళకి హెల్త్ కార్డు ఉంది, మాకు హెల్త్ కార్డు లేదు. నేను తుని నుంచి వచ్చానండి. స్టాఫ్ నర్సుగా పిహెచ్సిలో పనిచేస్తున్నాను. పిహెచ్సిలో చాలా సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. అక్షరాల 10 సంవత్సరాల నుంచి నేను ఆ కాంట్రాక్ట్లో మగ్గిపోతూ ఉన్నాను. పిహెచ్సిలో మాకు 12 గంటల సర్వీస్ అండి, 24 గంటలని జీవో తెచ్చిపెట్టారు. 3 స్టాఫ్ నర్సులనే ఇచ్చారు. మీరు ముందు స్టాఫ్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత 24 గంటలనే జీవోని మీరు ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చారు, 3 స్టాఫ్ నర్సులతో పని చేయిస్తున్నారు. 365 రోజులు ఆఫ్ లేకుండా, సిఎల్ లేకుండా 365 రోజులు మేము పని చేసినట్లయితే మేము మా బిడ్డలతో ఎప్పుడు గడుపుతాం, మా ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకుంటాం, మా కుటుంబాల్లో ఎవరికైనా హెల్త్ బాగోపోతే వాళ్ళకి మేము ఎప్పుడు సహకారంగా ఉంటాం, మేము ఎప్పుడు తింటాం, ఎప్పుడు పంటాం. అసలు మాకు ఒక ఆఫ్ లేదు, ఒక సిఎల్ లేదు. ఒక స్టాఫ్ నర్స్ ఆఫ్ తీసుకోవాలంటే 12 గంటలు ఇంకో స్టాఫ్ నర్స్ పని చేయవలసి వస్తుంది. ఇంకో స్టాఫ్ నర్స్ ఆఫ్ తీసుకోవాలంటే ఇంకో స్టాఫ్ నర్స్ 12 గంటలు 18 గంటలు కూడా మేము సర్వీస్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మరి మా యొక్క బాధ, మా యొక్క కష్టం, మా యొక్క మరి ఇబ్బంది మీకు కనబడట్లేదా? ఆరోగ్య భద్రత లేదు, పెన్షన్ లేదు, ప్రమోషన్ లేదు, ట్రాన్స్ఫర్ లేదు. ఏంటి, నా భర్త ఒక చోట పని చేస్తుంటే నేను ఒక చోట పని చేస్తున్నాను, తను ఒక జిల్లాలో పని చేస్తుంటే మేము ఒక జిల్లాలో పని చేస్తున్నాం. మాకు ట్రాన్స్ఫర్స్ లేవు. అడిగిన వారికి ట్రాన్స్ఫర్ కల్పించాలి. 100% శాలరీ, మాకు 100% గ్రాస్ శాలరీ ఇప్పించాలి. పెన్షన్ లేదు మాకు. మమ్మల్ని ఇంకెప్పుడు రెగ్యులర్ చేస్తారండి? 15 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వానికి సిగ్గుందని కూడా నేను అడగడానికి నాకు భయం లేకుండా నేను అడుగుతున్నాను. 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎందుకండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు? రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వరా? రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వరా? ఎందుకోసం మీరు ఇవ్వరు? ఎంతో మంది మరి రిటైర్ అవుతున్నారు. 65 ఏళ్ళు 62 ఏళ్ళు అని ముసలిగా ఉండిపోయిన వాళ్ళతో పని చేయించుకోవడానికి మీకు ఇష్టంగా ఉంది. కానీ ఇంత యవనంలో నుంచి మేము ఇప్పుడు మా వయసులు కూడా మరి జాబ్కి అప్లై చేసుకోవడానికి మా వయసులు కూడా దాటిపోతున్నాయి. మా సీనియర్స్ ఎంతో మంది అనారోగ్యాలకు గురయ్యారు. మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఒక ఆరోగ్య భద్రత లేదు. మీరేంటి మమ్మల్ని ఇంకేం చేద్దామని, అసలు మమ్మల్ని అట్టడుగు స్థితిలోకి మమ్మల్ని గెంటేద్దామని చూస్తున్నారా? ఇంతమంది వేలగా తరలి వచ్చారంటే శ్రీకాకుళం, తుని, వైజాగ్, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, కడప చెప్పుకుంటూ పోతే ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడికి వచ్చాము. మీరు ఎందుకు మాకు న్యాయం చేయరని నేను ఇంత ఎండలో ఇంత సఫకేషన్కి మేము గురవుతున్నాం. అయినా కానీ మేము ఇక్కడ వచ్చి పడి చేస్తున్నామంటే ఎందుకోసం? మా బతుకుల బాగు కోసం. మరి ఈ మీడియా మిత్రులు మరి చంద్రబాబు నాయుడు గారేమో మా గవర్నమెంట్ లో అందరూ ఉద్యోగులు సంతోషం అన్నారు. మరి వైద్య ఆరోగ్య శాఖలో మీరు ఎందుకు ఇంతమంది రోడ్డు ఎక్కడం జరిగింది? మేము నేల నాకుతున్నామండి. 4 నెలల నుంచి మాకు జీతం లేదండి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, అత్తమామలకి మందులు కొనాలి,
కావాలి. మేము తిండే సరిగా తినట్లేదు, ఇంకా మాకు ఎట్లా సార్? 4 నెలల నుంచి మాకు జీతం లేకుండా మేము ఎలా జీవిస్తాం సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందండి. మాకు జీతం లేదండి, మేము నేల నాకుతున్నామండి, అక్షరాల నేల నాకుతున్నాం. రోజు కూలీకైనా ఈ పని లేకపోతే ఆ పని, ఆ పని లేకపోతే ఈ పని అని ఉంటుంది. మాకు అలా ఉండదు. ఈ వృత్తిని నమ్ముకుని మేము జీవిస్తున్నాం. ఇంత 4 నెలల నుంచి జీతం లేకపోయినా పల్లెటూరులో మేము పని చేస్తున్నాం. ముసలోళ్ళకి మొక్కోళ్ళకి మేము ఎంతో సేవలు అందిస్తున్నాం. ఈ ఎండాకాలంలో మరి మోషన్స్ అని లేకపోతే డయేరియాలని ఒంట్లో బాగాలేదని వచ్చిన వాళ్ళకి సెలైన్లు పెడతాం. ఆ బోర్డు అంత సేవ మేము అందిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోరు? మాకెందుకు మీరు న్యాయం చేయరు? ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి. జీతాలు మరి కుటుంబాలు ఎలా ఫీడింగ్ ఎట్లా? నేల నాకుతున్నామని ఏమన్నాను సార్? మేము తినకో పిల్లల్ని పోషించుకోలేక నానా ఇబ్బందులు మేము పడుతున్నాం. ఇక్కడికి ఇంతమంది తరలి వచ్చారంటే కేవలం ఆ 4 నెలల జీతం లేకండి. అన్ని పథకాలు ఇస్తానికి డబ్బులు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తులకి మరి జీతం ఇస్తానికే ఏళ్ళే చచ్చిపోవాలా, ఏళ్ళే రాలిపోవాలా? ఎందుకండి మాకు జీతం ఎవరు? ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టాలి? మరి చూడండి, మీ ఇంట్లో ఆడపడుచులు ఉంటారు. ఆ ఆడపడుచులు బాధపడితే మీ కుటుంబానికి సుఖం శాంతి ఉంటుందా? ఇంతమంది ఆడపడుచులు, ఈ ఆంధ్రదేశం ఆడపడుచులు మేము సుఖంగా లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందండి? ముందు మా జీతాలు మాకు ఇచ్చి మాకు 100% గ్రాస్ శాలరీ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేయండి. గత ప్రభుత్వం ఎలా మీ పరిస్థితి? ఈ ప్రభుత్వం వచ్చే అప్పటికప్పుడు మార్పు వచ్చిందా? ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు గడిపి తప్పేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది అప్పుడే 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఎవడో మాకు రెగ్యులర్ చేసింది లేదండి. మెయిన్ ఈ ప్రభుత్వాల వాళ్ళు సర్లే ఇతనొత్తే చేస్తాడు, ఇతనొత్తే చేస్తాడు, ఇతనొత్తే చేస్తాడు. 15 సంవత్సరాలు, అక్షరాల 15 సంవత్సరాలు గడిచిపోయింది కానీ మా బతుకుల్లో వెలుగు లేదు, మా బతుకుల్లో ఏమంటారో అభివృద్ధి లేదు, మా బతుకుల్లో ఎదుగుదల లేదు. ఈ మీడియా పూర్వకంగా ఒకటే మేము కోరుకుంటున్నాం, రెగ్యులర్ చేయండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. రెగ్యులర్ చేసేంత వరకు 100% జీతం మాకు ఇవ్వండి. నమస్తే అండి, నా పేరు రమాదేవి, విజయవాడ జీజీహెచ్ నుంచి వస్తున్నాను. నేను 2008 నుంచి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మా వాళ్ళు చాలా రిక్వెస్ట్లు తెలియజేశారు. నేను ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను గవర్నమెంట్కి. ఏంటంటే రాష్ట్రము క్షేమంగా సుక్షేమంగా ఉండాలంటే ఆరోగ్యాలు ఉండాలి. ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో కూలి పని చేసుకునేవాడు కూలి పని చేయలేడు, ఎంపీలు పని చేయలేరు, సీఎం కూడా పని చేయలేరు. ఆరోగ్యం ఉంటేనే పని చేస్తారు. కాబట్టి అలాంటి ఆరోగ్య వ్యవస్థని చాలా నిర్లక్ష్యంగా ఉంచుతున్నారు. మేము ఆరోగ్య వ్యవస్థనంతా మా భుజాల మీద వేసుకుని మేము నర్సెస్గా మేము కాపాడుతున్నాం. డాక్టర్స్ ఓన్లీ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు. 24 గంటలు కూడా శ్రమపడి కష్టపడి పేషెంట్తో పర్సనల్గా మాట్లాడి వాళ్ళని ఫిజికల్ కానీ మెంటల్ కానీ సపోర్ట్ చేసి సేవ చేసేది స్టాఫ్ నర్సెస్. అలాంటి స్టాఫ్ నర్సెస్ని చాలా నిర్లక్ష్యంగా చాలా ఆ వైఖరి పనిచేయదు గవర్నమెంట్లో కానీ మేము మనవి చేసుకుంటున్నామండి. చాలామంది స్టాఫ్ నర్సెస్ స్కిల్డ్ పర్సన్స్ వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, వేరే దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ చాలా హీన దశకు చేరబోతుందని మేము విజ్ఞాపన చేస్తున్నామండి. అలాంటి స్థితికి వస్తే కనుక ఎన్నో వైరస్లు రాబోతూ ఉన్నాయి. కరోనా టైంలో ఎక్కడెక్కడో వాళ్ళని స్టూడెంట్స్ని కూడా తెచ్చుకుని పని చేయించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన స్కిల్డ్ పర్సన్స్ వేరే దగ్గరికి వెళ్ళిపోవటం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవటం జరిగిందంటే మన గవర్నమెంట్ చాలా నెత్తనేరు కొట్టుకునే కానీ తర్వాత వీళ్ళకి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. వేరే రాష్ట్రాలు వేరే జిల్లాలో లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నారు. ఎందుకండి ఇక్కడ ఇంత హీన స్థితి? ఒక స్టాఫ్ నర్స్కి 10 ఏళ్ళు పనిచేసినా కానీ 30,000 జీతమా? లక్షల జీతాలు. వేరే స్టేట్స్కి వెళ్తే 6 లక్షలు 5 లక్షల జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు మీరు ఆలోచించట్లేదు? రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ చాలా హీనమైన స్థితికి వెళ్ళిపోతా ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్లు కన్ను తెరిచి ముఖ్యంగా డాక్టర్స్ కాదు రెగ్యులర్ జాబ్స్, డాక్టర్స్కి 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ పీరియడ్ అంటున్నారు, 3rd ఇయర్లో రెగ్యులర్ చేస్తున్నారు. నేను 2008 నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి? 19వ సంవత్సరం ఇది. ఇంతకాలంగా పనిచేస్తున్నా కానీ 5,000 జీతానికి పనిచేస్తున్నా నేను, ఇప్పుడు 30,000 జీతం. ఎవరన్నా రాష్ట్రంలో ఏ కూలి పని చేస్తున్నాడు అని ఎలా ఉన్నాడా? ఒకప్పుడు కూలి పని చేస్తున్నాడు 30 జీతం, ఈ రోజు కూలి పని చేస్తున్నాడు రోడ్డు మీద వెళ్తే 1000 రూపాయలు జీతం తెచ్చుకుంటాడు. మేము ఎందుకు హీన స్థితిలో ఉండాలి? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? తర్వాత నెత్తి మీద చెయ్యేస్తున్న ఏడ్చినా కానీ రాష్ట్రంలో న్యాయం జరగదు, పేషెంట్లకు న్యాయం జరగదు. చాలా మంది రోగిస్తులకు అవ్వబోతున్నారు, చాలా వైరస్లు రాబోతున్నాయి. ఇలాంటి స్థితిని మీరు గమనించి స్టాఫ్ నర్సెస్ మెయిన్గా మెడికల్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సెస్ విలువ లేకపోతే కనుక మీరు చాలా ఏడవలసి వస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని పట్టించుకొని మీడియా సపోర్ట్ చేయాలి. మీడియా ఎలా హీనమైన పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా చాలా చెడ్డమైన విషయాలు చూపిస్తున్నారు కానీ సరిగా పనిచేసేవాడిని, రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉన్నవారిని ఎలివేట్ చేయట్లేదు. అలాంటి అండి మీకు చాలా ధన్యవాదాలు అండి. S4 నెంబర్ 1 ఛానల్స్ మమ్మల్ని చాలా
సపోర్ట్ చేస్తూ ఉన్నారు. TV9కి ఇలాంటి వాళ్ళకి చాలా మేము రిక్వెస్ట్లు చేసాము. మేము చాలా శ్రమ పడుతున్నామండి, మమ్మల్ని ఎలివేట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీకు చెయ్యెత్తి దండం పెడుతున్నాను మాకు సపోర్ట్ చేసినందుకు. గవర్నమెంట్కి మళ్ళీ హెచ్చరిస్తున్నాను, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ చాలా హీన స్థితికి వెళ్ళిపోతా ఉంది. మీరు చాలా ఏడవబోతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా స్టాఫ్ నర్సెస్ విషయంలో మీరు చూపుతున్న వివక్షతను మార్చుకొని మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలని. చాలా మంది ట్రాన్స్ఫర్స్ లేవండి. ఒకే ప్రాంతంలో జాబ్ వచ్చిన కాడి నుంచి 18 ఏళ్ళు పిల్లల్ని చంకనేసుకుని పరుగులు తీస్తున్నారు ఉద్యోగాలకి. పరిగెత్తుతున్న సమయంలో FRS పెట్టారు. టైంకి వెళ్ళిపోవాలన్న టెన్షన్లో చంటి బిడ్డలు చంకనేసుకుని చచ్చిపోయే తల్లులు ఉన్నారు. బాలింతలుగా ఉన్న తల్లులు చచ్చిపోతున్నారు. ప్రెగ్నెంట్గా ఉన్న తల్లులు చచ్చిపోతా ఉన్నారు. ఇదంతా మీరు ఏమి నెత్తి మీద ముసుగేసుకుని మా దేశం మా రాష్ట్రం బాగుందన్నట్టుగా ఉంటే సరిపోదు. ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా రాష్ట్రంలో పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని మా రాష్ట్రాన్ని నర్సెస్కి వాల్యూ ఇచ్చి న్యాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు రాజేశ్వరి. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. విజయవాడ GGHలో నేను వర్క్ చేస్తున్నానండి, కాంట్రాక్ట్ వ్యవస్థలో. మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణం, కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి మొదటిగా, తర్వాత అందరికీ రెగ్యులరైజేషన్ చేయాలి. మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారికి మా ఆవేదనని మేము వినిపించడానికి ఈ ధర్నాని మేము నిర్వహిస్తున్నాము. సార్, మేము కష్టపడి పనిచేస్తున్నాం సార్. కష్టపడి పనిచేసే వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? మీరు ఎంకరేజ్ చేస్తారు, ఇంకా మాకేదో న్యాయం చేస్తారు అని. మేము 10-15 సంవత్సరాల నుంచి నర్సింగ్ వ్యవస్థ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది సార్. మీరు దయచేసి మా వైపు చూడండి. వీళ్ళేవి చేయలేరులే, చిన్నవాళ్ళు అని మీరు మమ్మల్ని వదిలేసినట్టున్నారు. దయచేసి మీ చిన్న చూపుని తీసేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సార్. మా జీవితాలు బాగు చేయమని అడుగుతున్నాం. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు సార్. మేము అడిగిన ప్రతిసారి నర్సింగ్ వ్యవస్థ వాళ్ళందరూ కలిసి అనేక డిస్ట్రిక్ట్ల నుంచి చిన్న అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్. 5 years నుంచి మేము ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. మీ కళ్ళల్లో మీ కన్ను దృష్టిలో ఎందుకు పడట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం సార్. దయచేసి మీరు మా వేదనని అర్థం చేసుకోండి. మా జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం సార్. సార్, ఎందుకు మాకు 5 years నుంచి ఒక శాలరీస్ పెరుగుదల లేదు సార్? కాంట్రాక్ట్ వ్యవస్థకి, రెగ్యులర్ వ్యవస్థకి ఎంత వివక్షత ఉందో మీరు పరిశీలించాల్సిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. రెగ్యులర్ వాళ్ళకి మీరు ఎంత శాలరీస్ చెల్లిస్తున్నారు సార్? మాకెంత శాలరీస్ చెల్లిస్తున్నారో మీకు తెలుసు సార్. దయచేసి మీరు ఒక కమిటీ వేయండి. ఈ అన్నింటినీ మీ ప్రభుత్వంలోనే మీరు పరిష్కరించండి సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు అంటే ప్రతి వాళ్ళకి తెలుసు. కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు సార్. ఆ రోజు దేశం ఉన్న పరిస్థితుల్లో మీరు ఒక మంచి ఉద్దేశంతో కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకుని వచ్చారు సార్. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ చెడ్డగా మారింది సార్. అది జీవితాలనే బలిగొనే వ్యవస్థగా తయారైంది. కాబట్టి మీరు కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయండి సార్. సార్, వాళ్ళకేమో ₹1,00,000 శాలరీలు, మాకు 30,000 శాలరీలు ఇవ్వడానికి మీకు దగ్గర డబ్బులు లేవు అంటున్నారు సార్. ఎందుకు లేవు సార్ డబ్బులు? 30,000 డబ్బులు లేవు, లక్షలు మీకు వేయడానికి డబ్బులు ఉన్నాయా సార్? 30,000 జీతంతో బ్రతికే వాళ్ళు 4-6 నెలల నుంచి మీరు శాలరీలకి ఇబ్బంది పెడుతున్నారు సార్. మీకు ఇది మీ దృష్టిలోకి రాలేదని మేము అనుకుంటున్నాం. ఎప్పటికైనా మీరు చూడండి సార్. మీరు దేవుడైతే కనుక మీ దేవుడు వరాలు ఇచ్చినా పూజారులు రానివ్వరనే ఒక నానుడి ఈ తెలుగు వ్యవస్థలో ఉంది. ఒకవేళ పూజారుల చేతుల్లో మేము నలిగిపోతున్నామేమో మీరు పరిశీలించమని అడుగుతున్నాను సార్. మేము చిన్న కింద నుంచి ఎమ్మెల్యేలేంటి, ఎంపీలేంటి, ఇంకా మొత్తం అందరికీ మేము రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ వచ్చాం. ప్రతి వాళ్ళు చూస్తామమ్మా, చేస్తామమ్మా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని మాట ఇచ్చిన వాళ్ళే తప్పించి ఈ రోజుకి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఆన్సర్ మాకు ఇవ్వలేదు సార్. పైగా 5 సంవత్సరాల నుంచి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ మీ కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటే ఈ రోజు మమ్మల్ని రోడ్డునెక్కించారు సార్. ఏ రోజైనా స్టాఫ్ నర్స్ వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చిందా సార్? ఎవరైనా మీ కాళ్ళ దగ్గరకు వచ్చారా? ఈ రోజుని రోడ్డు మీద పడ్డాం సార్. మేము ఎందుకు పడ్డాము మీరు ఆలోచించండి. దయచేసి మా వ్యవస్థను బాగు చేయండి. అంతేకాకుండా సార్, మా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈ నర్సింగ్ వ్యవస్థలో ANM, GNM, BSc, MSc, PhDలని ఎందుకు సార్ పెట్టారు? ఒకే ANM పెడితే అది చదువుకుని ఈ రోజు మేము రెగ్యులర్ అయిపోయి ఉండేవాళ్ళమని మేము భావిస్తూ ఉన్నాం సార్. దయచేసి మా విద్యా వ్యవస్థను కూడా మీరు సరిదిద్దాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకు సార్ మీరు మాకు ఎలాంటి ఎదుగుదల కలిగిన ఎలాంటి నియమాలు మీరు మాకు ఇవ్వనప్పుడు దేనికి సార్ మేము MScలు, PhDలు చేయడం దేనికి సార్? ఒక ANMగా చదువుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది, చాలా ఈజీగా మేము రెగ్యులర్ అయిపోతాం కదా సార్. అంత మాత్రానికి ఎందుకు సార్ ఇన్ని గ్రేడ్లు? ఎందుకు ఇంత విద్యా వ్యవస్థ? ఎందుకు సార్ డబ్బులు దండుకోవడానికా? దేనికి సార్? మేము ఎంత ఫీజు
ఫీజులు కడుతున్నామో మీకు తెలుసు, మినిమం శాలరీ ఎంతో మీకు తెలుసు. అయినప్పటికీ మేము ఎంత శాలరీ మాకు ఇస్తున్నారు సార్? మేము కట్టిన ఫీజు అంత శాలరీ కూడా మాకు రావట్లేదు కదా సార్. మీరు ఒకసారి అంతా వ్యవస్థనంతటిని మీరు ప్రక్షాళన చేయవలసిందిగా మేము చూస్తున్నాం. మీరు పరిశీలించండి సార్. మేము మిమ్మల్ని ఎంతో అభ్యర్థిస్తున్నాము. ఈ రోజు రోడ్డు మీద పడ్డామంటే ఇంచుమించు మీ కాళ్ళ మీద పడ్డట్టే సార్. దయచేసి మీరు మమ్మల్ని గుర్తించండి, మా డిమాండ్స్ ఏంటో మీరు పరిశీలించండి, మాకు న్యాయం చేయమని చెప్పి ఈ ధర్నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు గంగాదేవి. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నాది కడప డిస్టిక్ సార్. మా కాంట్రాక్ట్ నేను పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను సార్. నేను ఉండేది టౌన్లో. నేను వర్క్ చేయాల్సింది విలేజ్కి వెళ్ళాలి. డైలీ 60 కిలోమీటర్స్ వెళ్ళడం, 60 కిలోమీటర్స్ రావడం. నాకు 2 పిల్లలు సార్. మా పరిస్థితి ఎట్లుందంటే అక్కడ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. మాకు అక్కడ అసలు సరైన కన్వీనియంట్ లేదు. మేము షిఫ్ట్ వైడ్ డ్యూటీలు చేస్తున్నాము. మాకు శాలరీస్ 4 మంత్స్ నుంచి రావట్లేదు. మాకు వెళ్ళని కూడా ఇప్పుడు ఏమంటే బస్సు ఫ్రీ పెట్టినారు కాబట్టి డ్యూటీకి వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే ఇది కూడా వెళ్ళలేం సార్. మేమైతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. లాస్ట్ ప్రభుత్వము సచివాలయం జాబులు పెడితే మేమందరం రాసాము, మీరు ఎలిజిబుల్ కాదమ్మా, మీరు జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఓన్లీ ఇది ఏఎన్ఎం వాళ్ళకే అని చెప్పేసి తీరా ఎగ్జామ్ అయిపోయి తర్వాత కౌన్సిలింగ్కి పిలిచి మమ్మల్ని తీసేసినారు. ఇప్పుడు అదే ఏఎన్ఎంస్ను స్టాఫ్ నర్సులుగా తీసుకుంటున్నారు. మేము నర్సింగ్ చదివి ఏం ప్రయోజనం సార్? మాకు 15 ఏళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్లో అవుట్ సోర్సింగ్లో జాబ్ చేసాం సార్. ఇప్పటికి కూడా మాకు రెగ్యులర్ అనేది లేదు. మాకు 30,000 జీతం. ఈ 30,000 జీతంతో ఈ ఖర్చులలో మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? మేము ఏం తిని బతకాలి సార్? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. దయచేసి మాకు గ్రాస్ శాలరీ ఇవ్వండి. ఫస్ట్ వెంటనే మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నాం సార్. మా హెల్త్లో పనిచేసే మాకు హెల్త్ చూపించుకోవడానికి లేదు సార్. అందరికీ మేము హెల్త్ బాగా చేస్తాం, మా హెల్త్ బాగా చేసుకోనికి మాకు ఏమీ లేదు సార్. మాకు బాగా లేకపోతే మేము సిఎల్స్లోనే వెళ్ళిపోవాలి. మాకు మెడికల్ లీవ్ లేవు, చైల్డ్ కేర్ లీవ్ లేవు. మాకు ఏదైనా ఏ దానికైనా మేము లాస్ ఆఫ్ పేలో వెళ్ళిపోవాల్సింది వస్తుంది సార్. అది కూడా డాక్టర్ దయ ఉంటేనే మేము లాస్ ఆఫ్ పేలో వెళ్ళిపోవాల్సింది వస్తుంది. దయచేసి మాకు గ్రాస్ శాలరీ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, మెడికల్ లీవ్లు ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి, పిఎఫ్ ఇవ్వండి. మమ్మల్ని కూడా కనికరించండి సార్. అందరు ఎంప్లాయీస్ లాగానే డ్యూటీలలో మీరు కాంట్రాక్ట్ అని మమ్మల్ని ఎంత చీప్గా చూస్తారు సార్. వర్క్ మాత్రం మేము వాళ్ళకంటే ఎక్కువ చేయాలి. కానీ వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు మాట్లాడే మాటలు మాకు ఎట్లుంటాయంటే ఎందుకు ఈ నర్సింగ్ చదివామా అనిపిస్తుంది సార్. అసలు ఇది తప్ప మాకు వేరే ఆధారం లేదు సార్. ఇది తప్ప మేము వేరే ఏం చేయలేము. ఇంతసేపునే మేము పేషెంట్ని సేవ్ చేయగలం, అంతకు తప్ప మేము డైలీ లేబర్గా పోతే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. మొన్న నేను డ్యూటీకి వెళ్తే బస్సు దిగుతా కింద పడియడం నాకు చెయ్యి విరిగింది సార్. చెయ్యి విరిగితే పిఓపి వేయించుకుంటే నేను ఈ డ్యూటీ చేయలేనని చెప్పేసి నాటుకట్టు కట్టించుకున్నాను సార్. 2 months అయింది, 1.5 months అయింది సార్. ఇంకా ఇక్కడ సెట్ కూడా కాలేదు. ఆ కట్టు కట్టించుకోవడం వల్ల ఇక్కడంతా ఇన్ఫెక్షన్ అయింది నాకు. చూడండి సార్, మా పరిస్థితి ఎత్తుండంటే అట్టుంది సార్. డ్యూటీలకు వెళ్ళాలా, 60 కిలోమీటర్స్ వెళ్ళాలి సార్. డైలీ వెళ్ళడం 60, రావడం 60. బస్సులు అవైలబుల్ ఉంటాయి. మాకు ట్రాన్స్ఫర్స్, దయచేసి ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి సార్. మా గ్రాస్ శాలరీ ఇవ్వండి. మా పిల్లలతో మేము సంతోషంగా బతికేటట్టు చూడండి సార్. సచివాలయంలో అప్పుడు మాకు జాబులు ఇచ్చింటే ఇప్పుడు ఏఎన్ఎంతో మేము గొడవ పడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏమో అట్లా అన్నారు, ఈ రోజు ఏమో మమ్మల్ని ఇట్లా అంటున్నారు. ఏంది సార్ ఇది మా పరిస్థితి? ఎందుకు చదువుకున్నామా ఈ నర్సింగ్ అని ప్రతిరోజు బాధపడుతున్నాం సార్ మేమైతే గన. దయచేసి గవర్నమెంట్కి ఒక్కటే రిక్వెస్ట్ సార్, మాకు గ్రాస్ శాలరీ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, మాకు ఈఎస్ఐ ఈపీఎఫ్ ఇవ్వండి, మాకు మెడికల్ లీవ్లు ఇవ్వండి, చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వండి సార్. రెగ్యులర్ వాళ్ళతో మాకు అన్ని సమానంగా ఇవ్వండి సార్. వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ వస్తారు. మాకు ఏది వచ్చినా కూడా మాకు మేమే ఉంటే డ్యూటీ చేయాలి, లేదంటే జాబ్ రిజైన్ చేయాలి. అంతకు తప్ప మాకు వేరే ఆప్షనే లేదు సార్. మాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మా తప్పు లేకపోయినా మేము తల దించుకొని బతకాల్సింది వస్తుంది సార్. ఏమంటే మీరు కాంట్రాక్ట్ అంటారు, కాంట్రాక్ట్ అని మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి సార్ మాకు రెగ్యులర్ ఇవ్వండి, కాంట్రాక్ట్ ఇవ్వండి, గ్రాస్ శాలరీ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి సార్. దయచేసి ముక్కుంటాను సార్. నేను చిన్నప్పటి నుంచి, నాకు గుర్తొచ్చినప్పటి నుంచి సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడే. మీరు జన్మభూమి పెట్టి 6th క్లాస్లో 7th క్లాస్లో గడ్డి వీకినాం, రాళ్ళేరినా సార్. నేనైతే హాస్టల్లో చదువుకుంటా. అప్పటి నుంచి మీరే ఉన్నారు సార్. మీరన్నా మా జీవితం బాగుపరుస్తారులే అనుకుంటే మీరు అట్లే ఉన్నారు కదా సార్. కాంట్రాక్ట్ తెచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. డాక్టర్స్ మాకంటే ఎంతో చిన్న పిల్లలు సార్. వాళ్ళు మా ముందు వచ్చి జాయిన్ అయిపోయి రెగ్యులర్ అయిపోతున్నారు. వాళ్ళు మాతో పాటు చదివిన వాళ్ళు మాకంటే చిన్న పిల్లలు. మేము ఇప్పుడు మేడం సార్ అంటున్నాం, మాకేం అది ఇబ్బంది లేదు సార్. కానీ వాళ్ళ ముందు మేము ఇంకా చీప్గానే బతకాల్సింది వస్తుంది సార్. ఏమంటే వాళ్ళు డాక్టర్స్, వాళ్ళకు 2 yearsకే రెగ్యులర్. మేము 15 ఏళ్ళైనా మా బతుకులు ఇంతే సార్. మేము కింద పడాలి, మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తండాలి. యాక్సిడెంట్లు అవ్వాలి. ఇది చూడండి, డ్యూటీకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యి కనీసం లీవ్ కూడా లేదు సార్. లాస్ ఆఫ్ పేలో పోండి అంటారు లీవ్ అడిగితే. ఎట్లా బతకాలి సార్ మేము? ఇన్ టైంకు డ్యూటీకి వెళ్ళాలి. 60 కిలోమీటర్స్ డైలీ
వెళ్ళడం 60 రావడం 60 సార్ కిలోమీటర్స్. ఎట్లా పోవాలి సార్? ఎక్కడెక్కడో రిమోట్ ఏరియాలలో డ్యూటీస్. ఆడవాళ్ళము ఆడికి డే చేస్తున్నాం, నైట్ చేస్తున్నాం. మా బాధ చెప్తే తీరదు సార్. కొంతమంది హస్బెండ్లను పిలుచుకొచ్చుకుంటారు, కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. పిల్లల్ని పెట్టుకొని బతికే వాళ్ళం ఉన్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. దయచేసి మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, 100% గ్రాస్ ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఈ జీతంతో అయినా రెగ్యులర్ చేయండి, తర్వాతనే మీకు నచ్చినప్పుడే జీతం పెంచండి. రెగ్యులర్ అయితే దయచేసి చేయండి సార్. మమ్మల్ని ఈ 30,000 అయినా రెగ్యులర్ చేస్తాం సార్ మేము. నా పేరు అనుష అండి. నేను ఏజెన్సీ ఏరియా ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నాను. కొయిదా పిహెచ్సి నుంచి వచ్చానండి. మేము రిమోట్ ఏరియాలో గత 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం. మాతో పాటు ఫార్మసీ ఆఫీసర్స్, మేము ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాం. మాతో పాటు MLHPలు, ఏఎన్ఎమ్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు అందరూ గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. ఏజెన్సీ ఏరియాలో మాకు సౌకర్యాలు లేకపోయినా కూడా మేము పడవల ద్వారా వెళ్ళి ఫ్లడ్ టైంలో కూడా మేము ఎంతో కష్టపడుతున్నామండి. మాకు 4 నెలల నుంచి జీతాలు కూడా లేవు. రిమోట్ ఏరియా, సిగ్నల్ కూడా ఉండదండి అక్కడ. మేము ఏ పరిస్థితులనైనా మా ప్రాణాలకి తెగించి మరి అక్కడ ఉద్యోగం చేస్తున్నాము. అయినా 4 నెలల నుంచి మాకు జీతాలు లేవు. మాకు ఈ పరిస్థితులు మేము ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మాకు రెగ్యులైజేషన్ అనేది కావాలి. 100% గ్రాస్ సాలరీస్ అనే కావాలి. ప్రతి ధరలు కూడా పెరిగిపోయాయండి. మాకు ఇచ్చే పే స్కేల్ సరిపోవడం లేదు. కాబట్టి 100% గ్రాస్ సాలరీ పెంచి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు గాయత్రి. నేను జీజీహెచ్లో గత 5 ఏళ్ళుగా ఫార్మసీ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. నేను అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేశానండి. కానీ ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ టీచింగ్ జాబ్కి రిజైన్ చేసి ఫార్మసిస్ట్ జాబ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అన్ని జాబ్స్తో కంపేర్ చేస్తే మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రజల మీద ఎక్కువ కేరింగ్ అవన్నీ మేమే చూపించేది. మా డిపార్ట్మెంట్ వల్లనే అయ్యేది. సో ఆ సేవల ప్రధాన డిమాండ్స్ అంటే సార్, నేను స్కూల్లో చేసేప్పుడు ఈవెన్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంక్రిమెంట్లు ఉండేవి సంవత్సరం. మేము ఇప్పుడు జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. మాకు కనీసం 1 సంవత్సరం ఇంక్రిమెంట్ లేదు. 5 ఏళ్ల నుంచి అదే జీతం. గత 4 నెలలుగా ఉద్యోగం చేస్తున్నాం కానీ జీతాలు లేవు. అవే నైట్ డ్యూటీస్. ఉద్యోగ భద్రత లేదు మెయిన్ మాకు. సో గవర్నమెంట్ దయచేసి మా సేవల్ని గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాం. కొంచెం దయచేసి మా సేవలు గుర్తించి 24/7 అండి మా డ్యూటీస్. నైట్ డ్యూటీస్ చేస్తాం, డే డ్యూటీస్ చేస్తాం. ప్రజలకి డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో మేము కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. సో దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని. మాకు పిఎఫ్లు కటింగ్ లేవు, హెల్త్ కార్డ్స్ లేవు. మాకు హెల్త్ బాగాలేకపోతే మేము మా డబ్బులు ఖర్చు పెట్టించుకొని వైద్యం చేయించుకోవాలి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు. వడ్డీలకు అప్పులు తెచ్చి 3 నెలల నుంచి ఫ్యామిలీని పోషిస్తున్నాం. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. శ్రీజ. నేను జీజీహెచ్ విజయవాడ ఫార్మసీ ఆఫీసర్గా చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మాది ఫార్మసీ ఉద్యోగం 24/7 అండి. మేము 1 గంట కూడా ఫార్మసీ అనేది స్టోర్ చేయడానికి వీలు లేని పరిస్థితి. మేము ఒకవేళ మాకు లీవ్ కావాలన్నా కూడా లుక్ ఆఫ్టర్లు అవి చూసుకోకుండా వేరొకరిని మేము పెట్టకుండా, ఒకవేళ మాకు ఎంత ఎమర్జెన్సీ అయినా ఆ లీవ్ కుదరకపోతే మేము మా ఇంట్లో వాళ్ళే కానీ మా పరిస్థితులు కానీ అన్నీ వదులుకొని మేము సేవ చేయడానికి వస్తున్నామండి. కానీ సమాన పనికి సమాన వేతనం అన్నది ఇక్కడ జరగట్లేదు. ఎందుకనంటే సీనియర్స్ ఎంత పని చేస్తున్నారో మేము అంతే చేస్తున్నాం, కాంట్రాక్ట్ వాళ్ళం. కానీ ఇక్కడ సమాన పనికి సమాన వేతనం లేదు, సమాన గౌరవము లేదు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అంటే చాలా చులకనండి, చాలా చులకనగా చూస్తూ ఉంటారు. రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ గౌరవం కానీ అది కానీ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఉండదండి. మేమేమి తక్కువ చదువుకున్న వాళ్ళం కాదండి. మేము డిగ్రీలు చదివిన వాళ్ళం, పీజీలు చదివిన వాళ్ళం. మేము చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం అయితే కాదు. కానీ మాకు ఉన్న పరిస్థితుల్లో మేము కాంట్రాక్ట్ అయినా చేరాము. ఒక ఆశతోటి రెగ్యులరైజ్ చేస్తారు, లేదు ప్రజలకు మేము సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మేము వచ్చాము. కానీ
మేము సేవ చేస్తున్నాం, మాకు కొంత ఎంకరేజ్మెంట్గా ఎందుకనంటే అన్ని ధరలు పెరిగాయండి, నిత్య ధరలు అన్నీ పెరిగాయి, పెరగనిదంటూ ఏది ఉంది, కానీ మా జీతం మాత్రం అక్కడే ఉంది. మేము అప్పులు చేసుకుంటున్నాము, అలాగే మా కుటుంబాలను నడుపుకుంటున్నాం. 4 నెలల నుంచి ఇప్పటి వరకు జీతం లేదు. అయితే మా ఇల్లు ఎలా గడుస్తుందండి? మేము ఏం చేస్తే గడుస్తుంది? అది ఎవరికైనా కానీ తెలుస్తుందా అండి? ఎక్కడెక్కడ అప్పులు చేస్తున్నాం, అప్పు చేసిన తర్వాత ఆ భయం ఎంతవరకు మమ్మల్ని వెంటాడుతుంది? మాకు నిద్రలు లేకుండా బాధలు. ఇంట్లో బయట ఎంతమంది ఉన్నారు, ఇంట్లో కూడా మాకు రోగులు ఉన్నారండి, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు చూసుకోవాలి, వాళ్ళకి మందులు తెచ్చిపెట్టాలి, మేము వాళ్ళకి హాస్పిటల్స్లో చూపించాలి. అలాంటి ఖర్చులు ఎన్నో ఉన్నాయి. మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్స్ కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి. స్కూల్ వాళ్ళు ఫీజు కట్టకుండా పిల్లల్ని స్కూల్లోకి పంపించరు కదండి. ఆ స్కూల్ ఫీజు ఎక్కడి నుంచి, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నాము? వేలకు వేలు లేకుండా ఏ స్కూల్ ఓపెన్ అవ్వట్లేదు. ఇలాంటి కష్టాల్లో మేము ఉండగా మా కష్టాన్ని గుర్తించమని, మమ్మల్ని ఆదుకోమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కానీ మా కష్టాన్ని చూడండి, మేము అందరిలాగానే కష్టపడుతున్నాము. ఒక్క నిమిషం కూడా మేము విశ్రాంతి తీసుకోకుండా ఒకరి తర్వాత ఒకళ్ళం ఫార్మసీ అనేది క్లోజ్ చేయకుండా ఉన్నాము. మా జీజీహెచ్కి ఓపీ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి, వేలకు మంది వస్తారు, రోజుకు 3000 మంది వస్తారు. 3000 మందికి వచ్చినప్పటికీ మేము తక్కువ మంది ఉన్నా కూడా ఆ శ్రమంతా ఒక్కళ్ళని చేయాల్సింది ముగ్గురుగా మేము చేస్తున్నామండి. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని దృష్టించుకొని మమ్మల్ని రెగ్యులైజ్ చేయమని, 100% గ్రాస్ శాలరీ ఇవ్వమని, మాకు హెల్త్ కార్డులు మరుముఖ్యంగా ఇవ్వమని మేము వేడుకుంటున్నాము. ఇందులో ఇక్కడ నుంచి మేము చాలా దూరాల నుంచి, ఏపీ వైడ్ మొత్తం స్టేట్ మొత్తం మీద చాలా దూరాల నుంచి వచ్చామండి. ఎందుకని వచ్చామంటే మా కడుపు మండి, మేము ఆకలి బాధతో వచ్చాం తప్ప ఏదో సరదాగా రాలేదండి. ఇంత ఎండలో మా బాధలు చెప్పుకుంటున్నాము. దయచేసి మీరు విన్నవించమని, అర్థం చేసుకోమని వేడుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.